సిమ్ కార్డ్తో స్కామ్, ఆధార్ కార్డ్తో స్కామ్, యూపీఐ యాప్లో స్కామ్, ట్రేడింగ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అన్ని గ్రాములు స్కామ్కి అడ్డాగా మారాయి. కాదేది స్కామ్కి అనర్హం అన్నట్టు. ఇండియాలో ఎవ్రీ సెకండ్కి 11 స్కామ్స్ జరుగుతున్నాయి. అండ్ 2025లో వీళ్ళు ఏఐని యూజ్ చేసి స్కామ్స్ చేస్తారన్నట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్. మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏదైనా స్కామ్ జరిగినప్పుడు బీట్ ఫినాన్షియల్ ఆర్ నాన్ ఫినాన్షియల్ వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్కి వెళ్ళి కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. అండ్ మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో అండ్ బ్యాంక్లో కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. బట్ ఎందుకు వెంటనే రిపోర్ట్ చేయాలి లేదంటే 24 hours లోపు? దీన్నే డిపార్ట్మెంట్ హ్యాపీ అవర్స్ అంటుంది. సో మీరు ఎంత తొందరగా డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు అంత తొందరగా ఆ అమౌంట్ అనేది వేరే అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఆపగలుగుతాయి. సో ద ఎర్లియర్ యూ రిపోర్ట్ ద బెటర్ ఇట్ ఈస్. అండ్ మీరు 1930కి కాల్ చేసి కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. మోర్ డీటెయిల్స్ అండ్ క్యాప్షన్స్ ప్లీజ్ ఈ వీడియోని ఎక్కువ మందితో షేర్ చేయండి. అండ్ ఈ వీడియోనే కాదు మీ వాళ్ళని కూడా సేవ్ చేసుకోండి.